సో కన్నడ, తమిళ్‌లో తనదైన శైలిలో ప్రేక్షకులను ఒప్పించడంలో, మెప్పించడంలో, పాపులారిటీ సాధించడంలో. సో వీటన్నిటిలో కూడా ముందున్న నటి ఇవాళ ఎవ్వరికీ కనిపించని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె సూసైడ్ ఒక మిస్టరీగా మారిపోయిన పరిస్థితి. ఇంతకీ నందిని సూసైడ్ మిస్టరీ ఏంటి అనేది ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. సో కన్నడ అండ్ తమిళ్ మూవీల కోసం అండ్ ఆ ఇండస్ట్రీలో శోకసముద్రంగా మారిపోయిందని చెప్తున్నాం. కానీ నిజానికి నందిని ఒక తెలుగు అమ్మాయి. కానీ తన యాక్టింగ్ కెరియర్ మాత్రం కన్నడ నుంచి ప్రారంభించింది. అండ్ తమిళ్లో కూడా చాలా సీరియల్లో కూడా తను యాక్ట్ చేసింది. అండ్ దౌరి అనే సీరియల్లో ఆమె కనక, దుర్గ ఈ 2 క్యారెక్టర్స్తో చాలా పాపులర్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత కూడా చాలా సీరియల్స్ కూడా చేసింది. అండ్ ఆ సీరియల్స్లోనే చాలా బిజీగా గడిపే నందిని ఒక్కసారిగా వికట జీవిగా కనిపించింది. సూసైడ్ చేసుకునే అంత ఒత్తిడి ఆమె నిజంగా ఉందా అనే ఎన్నో ప్రశ్నలు ఇవాళ వినిపిస్తున్నాయి. అయితే ఈ జనరేషన్లో ప్రేమ, పెళ్ళి, బ్రేకప్, డైవర్స్ ఇట్లా చాలా ఈజీగా చెప్పేసే పరిస్థితుల్లో ఇష్టం లేని పెళ్ళి తల్లిదండ్రులు చేస్తున్నారో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా అండ్ దాంతోపాటు సీరియల్లో ఇంకా మంచి కెరియర్ బిల్డప్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ అది సాధ్యపడలేదు నాకు అంటూ నందిని రాసిన ఒక సూసైడ్ లేఖ ఇవాళ వైరల్ అవుతుంది. నిజంగానే అంత ఒత్తిళ్లు తనకి ఏమున్నాయి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగా కేవలం తల్లిదండ్రుల బలవంత పెళ్ళి మాత్రమేనా ఆమె ఇవాళ బలవన్మరణానికి కారణం, లేదంటే ఇంకేదైనా ఉందా? ఎందుకంటే చాలా చురుగ్గా, చలాకీగా అందరినీ కలుపుకొని తిరుగుతూ అండ్ తన కెరియర్‌లో కూడా చాలా షార్ట్ టైంలోనే మంచి పాపులారిటీ సాధించుకొని అండ్ కమిట్మెంట్‌తో వర్క్ చేసే నందిని సూసైడ్ అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే పోలీసు రిపోర్ట్‌లో మాత్రం సూసైడ్ కంటే ముందు తను ఒక ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళిందని, ఆ తర్వాత కంటిన్యూగా ఫోన్ కాల్స్ మాట్లాడిందని, ఆ తర్వాత ఏమైందో తెలీదు. నందిని మాత్రం సూసైడ్ చేసుకుంది అని మాత్రం ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అయితే ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అండ్ నందిని మరణం కేవలం పెళ్లి అండ్ మరణానికి ఎప్పుడైతే పాల్పడి ఆమె సూసైడ్ లెటర్ రాసుకొచ్చిందో ఈ పెళ్లి ఇష్టం లేదు అని. సో పెళ్లి ఇష్టం లేకపోవడానికి కారణాలు ఏంటి? తనకి ఏదైనా ఎవరితోటైనా ఫ్రెండ్‌షిపా? లేదంటే రిలేషన్‌షిప్‌లో ఉందా? లేదంటే ఎవరినైనా ప్రేమించిందా? అక్కడేమైనా మోసపోయిందా? అండ్ అదే సమయంలో చెప్పుకోలేని పరిస్థితిలో ఇంట్లో ఏమైనా ఉన్నాయా? అదే సమయంలో తనకి పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో ఏమైనా అప్‌సెట్ అయ్యి ఉండవచ్చా? ఇట్లాంటి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. సో ఇదొక సహజ మరణమే అని నందిని తల్లి వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా నందిని ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా పోలీసులపై ఒత్తిడి పెంచుండ్రు. నందినిది సహజ మరణం కాదు, మరణం వెనక ఏదో ఒక మిస్టరీ దాగింది అని. సో చూడాలి మరి బెంగళూరు పోలీసులు ఈ మిస్టరీని ఇంత త్వరగా ఛేదిస్తారు అండ్ తమ అభిమాన నటి కనుమరుగైన పరిస్థితి అండ్ అందరినీ విడిచి వెళ్ళిపోవడానికి గల కారణాలు ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళగలుగుతారా లేదా అనేది.